మనం చూస్తున్న ఈ ప్రదేశం నేపాల్ దేశంలోని ముస్తంగ్ జిల్లాలో ఉన్న హిమాలయ పర్వతాల్లో భాగమైన తరంగ్ లా పర్వత పాదం వద్ద ఉన్నాము. ఈ పర్వత పాదం వద్ద ఉన్న పవిత్ర క్షేత్రం ముక్తినాథ్. ఈ క్షేత్రాన్ని ముక్తి క్షేత్రం అంటారు. ముక్తి క్షేత్రం అంటే మోక్షాన్ని ఇచ్చే ప్రదేశం అనే అర్థం. ఈ ఆలయం ఒకప్పుడు వైష్ణవుల ఆధీనంలో ఉండేదని, ఆ తర్వాత బౌద్ధులు ఆరాధన క్షేత్రంగా మారిందని భావిస్తారు. ఈ ఆలయము 108 వైష్ణవ దివ్యక్షేత్రాల్లో ఒకటిగా భావిస్తారు. బుద్ధులకు పూర్వం ఈ ప్రదేశంలో శాలిగ్రామం అని పిలువబడుతూ వచ్చింది. శ్రీమన్నారాయణకు ప్రతిరూపమైన శాలిగ్రామ శిలలు ఇక్కడ అత్యధికంగా లభించడమే ఇందుకు కారణం. 51 శక్తిపీఠాల్లో ఇది ఒకటి. శక్తిపీఠాల్లో కూడా ఒకటి అన్నమాట. ఈ ప్రదేశాన్ని సుమింగ్ గ్యాస్త అని పిలుస్తారు. టిబెట్ భాషలో సుమింగ్ గ్యాస్త అంటే 100 జలాలు అని అర్థం. టిబెటిన్ బౌద్ధులు ముక్తినాథ్ లేక సుమింగ్ గ్యాస్తాను డాకిని క్షేత్రంగా భావిస్తారు. డాకిని అంటే ఆకాశ నృత్య దేవత అని బౌద్ధుల విశ్వాసం అన్నమాట. ఈ అందమైన ప్రదేశంలో ముక్తినాథ్ నుండి ప్రవహిస్తున్న కాళిగండికి శిలామూర్తి లేక శాలిగ్రామ శిలలకు ఆలవాలం. ప్రపంచంలో ఎక్కడ విష్ణాలయాలు నిర్మించాలన్నా ఈ శాలిగ్రామ శిలలు అత్యవసరం. హిందువుల అత్యంత పవిత్ర క్షేత్రాల్లో గండకీ నది ఒకటి అని భావించబడుతుంది. 108 జల ప్రవాహాలు పలు హిందూ విశ్వాసాలకు ప్రాతిపదిక. హిందూ జ్యోతిష్యంలో రాశి చక్రంలో 12 స్థానాలు ఉంటాయి. ఈ రాశులను గ్రహాలతో గుణించినప్పుడు వచ్చే సంఖ్య 108. జ్యోతిషంలో నక్షత్రాలు సంఖ్య 27. ఒక్కో నక్షత్రానికి 4 పాదాలు. ఈ నక్షత్రాలను పాదాలతో లెక్కిస్తే వచ్చే సంఖ్య 108. దేవతల అష్టోత్తర సంఖ్యలో కూడా 108 పాటిస్తాము. ఇలా 108కి మనకు ముడుపులు కట్టడంలో కూడా 108కి మనకు చాలా ప్రాముఖ్యత ఉంటుందన్నమాట. అలాగే సమీప చూడాల్సిన ప్రదేశాలు పశుపతినాథ్, చుంగు నారాయణ్, జానకి మందిర్ ఇలా చాలానే ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. వినరో భాగ్యము విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ.